మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో అది దక్షిణాయనము. మనకి కర్కాటక రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించినప్పటి నుంచి ధనస్సు రాశి ఎండింగ్ వరకు ఈ దక్షిణాయనం అంటే 6 నెలల పాటు ఉంటుంది. అంటే కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు రాశుల్లో సంచారాన్ని దక్షిణాయనం అంటారు. ఈ సమయంలో పితృదేవత ఆరాధన, దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన ఎంత చేసుకుంటే అంత మంచిది. శాస్త్రంలో ఆ లలితాం అమ్మవారే దేవతలకి పితృదేవతలకు కూడా శక్తినిచ్చేది ఆవిడే. మనం దేవతల్ని పూజించడము, అర్చించడము, హోమాలు, యజ్ఞాలు చేయడం ద్వారా ఎలాంటి ఫలితాలు పొందుతామో పితృదేవతలకు కూడా చేయాలని మన శాస్త్రము. తద్వారా ఒక్కొక్క లగ్నం వారికి మీరు ఎటువంటి దానం ఇవ్వాలి, ఈ సమయంలో ఏ రకంగా చేసుకోవాలనేటువంటిది చెప్తాను. ఒక్కొక్క లగ్నం నుంచి మనం ఇప్పుడు తీసుకుందాం. మీన లగ్నము, మీనరాశి. మీకు పితృదేవత అనుగ్రహం ఈ యొక్క దక్షిణాయనంలో పూర్వజన్మ కర్మని ఏ రూపంలో మీకు తగ్గిస్తుంది చూసుకున్నట్లయితే, ముఖ్యంగా మీకు పూర్వజన్మ కర్మ మీనలగ్నం వారికి ఏ రూపంలో వెంటాడుతుంది అంటే, తెలుసుకోకుండా తొందరపాటులో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఒక్కోసారి. తద్వారా మీకు పూర్వజన్మ కర్మ వస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ రూపంలో అవుతూ ఉంటుంది. ఆ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అయ్యో రాంగ్ రూట్లో పెట్టాను, దీన్ని ఇంకో రకంగా అమ్మేసి మళ్ళీ దీన్ని ఏదో సెట్ చేసుకోవాలని దాంట్లో ఇదవుతూ ఉంటారు మీనలగ్నం వారు. అయితే మనకి ఏ సమస్య అయినా తొలగడానికి 2 మార్గాలు చెప్పారు శాస్త్రంలో. ఒకటి దేవతారాధన, రెండవది పితృదేవతారాధన. అందులో ఈ దక్షిణాయనంలో చేసేటువంటి పితృకర్మలు ఏవైతే ఉంటాయో, పితృదేవతారాధనలు ఏవైతే ఉంటాయో, ఇవన్నీ కూడా మనకి అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. ఇందులో మీరు స్వయం పాకంతో పాటు సహజంగా మీరు స్వయం పాకం ఎంత ఇస్తే అంత మంచిది మీనలగ్నం వారికి. అయితే మీనలగ్నంలో జన్మించామంటే ముఖ్యంగా అన్వేషణ ఎక్కువగా ఉంటుంది. నేను ఎందుకు జన్మించాను, నా లైఫ్ ఏమిటి, నా యొక్క లక్ష్యం ఏమిటి, ఈ జన్మ ఏమిటి అనేటువంటి ఈ శోధన ఎక్కువగా ఉంటుంది చెప్పాలంటే. అలా ఉన్న మీకు మీ పూర్వజన్మ కర్మని తగ్గించేటువంటిది బియ్యము దానంగా ఇవ్వడం, స్వయం పాకం అంటారు దాన్ని. 2 రకాల కూరగాయలు, తోటకూర, లేకపోతే పప్పులు, ఇవన్నీ కూడా పురోహితుడికి ఇస్తారు. దాంతోపాటు అది ఇవ్వడం ద్వారా మీకు ఏంటంటే మనశ్శాంతి, సంతాన అభివృద్ధి కలుగుతుంది. జలగండాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి దాని ద్వారా. అదేవిధంగా కందులు కనుక దానంగా ఇచ్చినట్లయితే రావాల్సిన ధనము ఆగిపోయి గొడవల్లో ఉండిపోతుంది చూసారా. ఎవరికైనా గొడవల్లో ఉండిపోయిందండి, మా డబ్బులు రావట్లేదు అనుకునేటువంటి వారు ముఖ్యంగా మీనలగ్నం వారు కందులు దానంగా ఇవ్వాలి, స్వయం పాకంతో సహా మంగళవారం నాడు. మరి ఇందాక నేను మొదట్లో మాట చెప్పాను ఏమంటే, మీనలగ్నం వారికి పూర్వజన్మ కర్మ ఏ రూపంలో మిమ్మల్ని వెంటాడుతుంటుంది అంటే, తెలుసుకోకుండా ఇన్వెస్ట్మెంట్స్ చేయడము. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీనలగ్నం వారికి సర్వసాధారణంగానే కాస్త త్వరగా వస్తాయి ఈ వీసాలు కానీ, విదేశాలకు వెళ్ళడానికి కానీ అవకాశాలు. అక్కడ సరైనటువంటి ఆలోచన అంటే అక్కడ వేరే దేశాల్లో కానివ్వండి, వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దామని వెళ్ళినప్పుడు అక్కడ ఉద్యోగ అవకాశాలు సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకోకుండా వెళ్ళిపోయి అక్కడ పోయి ఇబ్బంది పడుతూ ఉంటారు ఒక్కొక్కసారి. సమ్టైమ్స్ ఎప్పుడు శని పాడైతే అలాంటప్పుడు ఈ బెల్లము దానంగా ఇవ్వడం స్వయం పాకంతో పాటు, లేదా తెల్ల నువ్వులు దానంగా ఇవ్వడం చేయడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ ఖర్చులు తగ్గుతాయి. అనవసరం ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఇబ్బంది పడడం ఇట్లాంటివి ఉండవు. అయితే ఇక్కడ కొన్ని సందర్భాల్లో విదేశాల్లో తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఇక్కడ ఎవరికైనా మీరు అరేంజ్ చేసుకొని ఇక్కడ వాళ్ళతో మీరు ఇప్పించవచ్చు దానాలు. దీంతోపాటు కొన్ని ప్రాంతాల్లో ఇండియాలోనే కొన్నిసార్లు తీసుకునే వాళ్ళు ఉండరు సరిగ్గా. అలాంటప్పుడు నువ్వుల ప్రదేశంలో బెల్లము, బియ్యము ప్రదేశంలో బియ్య పిండి చేసి గోవుకు తినిపించడము, కందుల ప్లేస్లో క్యారెట్స్ లేదా బీట్రూట్స్ గోవుకి
అందులోనే పితృదేవతలు దేవతలు ఉన్నారనేటువంటి భావనతో కనుక తినిపించినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. చాలామందికి స్వయం పాకము ఇవ్వాలి అన్నప్పుడు స్వయం పాకం విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి. ఏ వస్తువులు ఇవ్వాలి, ఏ వస్తువులు ఇవ్వకూడదు పితృదేవతల కోసము అనేటువంటిది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. స్వయం పాకంలో ప్రధానంగా బియ్యాన్ని ఇస్తారు. ఆ బియ్యం కూడా మీరు తినేటువంటి దానికంటే కూడా మంచివే ఇవ్వండి, లేదా మీరు తినేటువంటి బియ్యం ఇవ్వచ్చు. అంతేగాని చాలామంది తెలియక ఏం చేస్తారంటే చౌకబారు బియ్యం ఇస్తారు. దానివల్ల తీసుకున్న వ్యక్తి కనుక ఇలాంటిది ఇచ్చారేంటి అనుకుంటే అది పుణ్యం రావడం పక్క పెడితే ఇంకా అది దోషంగా అవుతుంది. మీ దగ్గర లేవు, బాగా భేదవాళ్ళు, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. మీరు అదే బియ్యం తింటున్నారు, అప్పుడు వేరండి, అదే ఇవ్వచ్చు, తప్పేం లేదు. మీరు తినేదే మీరు ఇవ్వచ్చు, తప్పేం కాదు. అలాగే రెండవది ఏంటంటే కూరగాయల విషయంలో కూడా రెండే రెండు కూరగాయలు ఇవ్వడం, అట్లా కాకుండా ఒక కిలోనో అరకిలోనో ఆ రకంగా ఇవ్వండి. తెలియక చాలామంది ఏంటంటే 2 బెండకాయలు, 1 వంకాయ, 1 మిరపకాయ అట్లా ఇస్తారు. దానివల్ల ఎటువంటి యూజు ఉండదు. కాబట్టి ఏంటంటే ఇవ్వండి. పొరపాటును కూడా ఉల్లిపాయలు ఇవ్వకూడదు స్వయం పాకంలో, గుర్తుపెట్టుకోండి. ఉల్లిపాయలు అస్సలు ఇవ్వకండి. 2 రకాల కూరగాయలు, తోటకూర, పప్పు, పెసరపప్పు, శనగపప్పు, లేకపోతే ఈ పప్పులు ఇవ్వచ్చు పర్టికులర్గా. అలాగే స్వయం పాకం ఇచ్చేటప్పుడు మీ యొక్క గోత్రము, మీ యొక్క ఇప్పుడు ఎలా ఉంటుందంటే తండ్రి గారు గతించారనుకోండి, అప్పుడు తండ్రి గారు, తాతగారు, ముత్తాతగారు పేర్లు చెప్పిస్తారు. లేదా అవన్నీ కొంతమందికి ఏమవుతుందంటే కొన్ని విషయాలు తెలియవు. అయ్యో ముత్తాతగారి పేరేంటో తెలియదండి, తాతగారి పేరేంటో తెలియదు అని అంటూ ఉంటారు. అలాంటి వారికి ప్రత్యామ్నాయంగా వాళ్ళు వేరే చదువుతారు. చాలా తక్కువ, రేర్గా ఉంటారు, అది ఇవ్వాలి. ఇక మరొక విషయం ఏంటంటే ఇందులో చాలామందికి ఇంకొన్ని సందేహాలు ఉన్నాయి. ఏమిటంటే ఏమండి మేము మొత్తం 4 అన్నదమ్ములం, మా అన్నయ్య ఆల్రెడీ ఇస్తున్నాడు, నేను ఇవ్వచ్చా, లేకపోతే మా తమ్ముడు ఇచ్చేస్తున్నాడు కదా నేను అక్కర్లేదా అని. అలా ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. ఎంతమంది పిల్లలున్నా వేరే వాళ్ళు ఆ యొక్క దానాది కర్మలు చేస్తున్నా మీరు మాత్రం ఇవ్వండి. మనకి ఈ యొక్క పితృదేవత ఆరాధన వల్ల వంశ అభివృద్ధి కలుగుతుంది అని చెప్తుంది శాస్త్రం. సంతానం కలగటం లేదు, ఖచ్చితంగా సంతాన యోగం అనేటువంటిది ఇస్తుంది. ఏమంటే అనవసరమైన రోగాలు మాకు ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు రోగ సంబంధించినటువంటి విషయాలని ఈ పితృదేవత ఆరాధన అనేటువంటిది దీర్ఘ రోగాల నుంచి కూడా బయటపడేస్తుంది. లైఫ్లో అసలు ఎదుగుదల లేదండి. పితృదేవత ఆరాధన అద్భుతమైనటువంటి, ఎందుకంటే మనల్ని రక్షించుకుంటూ ఉంటారు వారు. కాబట్టి ఇది మర్చిపోకూడదని మన యొక్క సనాతన ధర్మంలోని, మన యొక్క శాస్త్రాల్లో ఉన్నటువంటి అంశం ఇది. మనకి ఇదేదో ఈ మధ్య కొత్తగా వచ్చింది కదా, మన రామాయణ మహాభారతాలలో కూడా భీష్మ పితామహుడు, అదేవిధంగా రాముడు, వీళ్ళందరూ పితృకర్మలు చేసినట్టు ఆ యొక్క దర్భల మీద ఆ యొక్క పిండములను పెడుతున్నటువంటివి మనం చాలా చూస్తూ ఉంటాం రామాయణ మహాభారతాల్లో కూడా. అంటే ఇదేదో ఈ మధ్య కాలంలో ఏదో వచ్చింది అనుకునేటువంటిది పూర్తిగా తప్పు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఏమంటే ఈ 6 months దక్షిణాయనంలోనే చేయాలి, ఉత్తరాయణంలో చేయకూడదు అనేటువంటిది ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. ఉత్తరాయణంలో చేయొచ్చు, దక్షిణాయనంలో మరింత ఎక్కువగా దాని యొక్క ప్రభావం ఉంటుంది అనేటువంటిది అర్థం. ఎందుకంటే ఆ యొక్క మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారంటారు. ఈ యొక్క దక్షిణాయనంలో యోగ నిద్రలోకి మహావిష్ణువు వెళ్తున్నాడంటే దాని అర్థం ఏమిటంటే ఆయన ఏదో వెళ్తున్నాడని కాదు, మనము కూడా ఒక ధ్యాన సంబంధించినవి సాధనలు ఎక్కువగా చేయాలి. మహావిష్ణువు అంటే ఎవరో కాదు, మనలో ఉన్నటువంటి స్థితికారకుడే. మనం చేసే ప్రతి పనికి ఆయన నడిపించేవాడే. అంటే మనలో కూడా ఆయన యొక్క తత్వం ఉంది. కాబట్టి సాధనా కాలానికి ఈ దక్షిణాయనం గొప్పది, పితృదేవతలకి గొప్పది, ఏదైనా ఒక దీక్షల్లా తీసుకునేటువంటి వాటికి గొప్పది. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం అవుతూ ఉంటుంది ఇక్కడి నుంచి, వర్షము, ఈ చలికాలాలు ఇవన్నీ. అంటే ఏమిటి, ఇలాంటి సమయాల్లో మీరు ఒకప్పుడు బయటికి వెళ్ళేవారు కాదు, ఎక్కువగా ఇంట్లోనే ఉండి సాధనలు చేసుకుంటూ ఉండేవారు. దానివల్ల ఏమిటి, బయటికి వెళ్ళి అనవసరంగా యోగ నిద్రలోకి వెళ్ళడం అంటే బయటికి వెళ్ళి ఈ రోగాలు ఇవన్నీ కూడా ఏంటి, వర్షాల వల్ల వీటి వల్ల వస్తుంటాయి. కాబట్టి ఎటువంటి రోగములు రాకుండా ఇంట్లోనే నువ్వు చక్కగా కూర్చొని ఇంట్లో నుంచి అన్నీ ఆపరేట్ చేస్తూ చాలా తక్కువ సమయాన్ని మాత్రం బయటికి వెళ్ళి రావడానికి చేసుకోవాలనేటువంటిది చెప్పేవారు. అదే రకంగా యోగాభ్యాసాలు కానివి ఇవన్నీ కూడా మనం దీని ద్వారానే మనం ఈ దక్షిణాయనంలో ఎక్కువగా చేస్తూ ఉంటాం. మరొక విషయం ఏంటంటే ఇక్కడ
శాస్త్రాల్లో అన్నీ కూడా కేవలం దేవతారాధన వల్ల రావు. ఎందుకు అంటే నెగటివ్ పాజిటివ్ రెండూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మనం ఒక బల్బు వెలగాలన్నా నెగటివ్ అండ్ పాజిటివ్ రెండూ ఉంటాయి. ఆ రెండూ కనెక్ట్ అయితేనే బల్బు వెలుగుతుంది. అలాగే ఇక్కడ దక్షిణ ఇప్పుడు పితృదేవతలు అంటే నెగటివ్ అని కాదు, బాగా అర్థం చేసుకోండి. ఇది ఒక ఎనర్జీ, ఇది ఒక ఎనర్జీ అనమాట. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ కనెక్ట్ అయితేనే మనిషి యొక్క జీవితం అందంగా అద్భుతంగా ఉంటుంది. ఇక మీరు ఈ పితృదేవత సంబంధించిన విషయంలో మరికొంతమందికి ఏంటంటే ఏమని మాకు ఆనవాయితీ లేదండి అంటూ ఉంటారు. మా తాతగారు మా నాన్నగారు వాళ్ళు ఎప్పుడు ఇలా ఇవ్వలేదండి, మేము ఇవ్వచ్చా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కడా కూడా మీరు ఇవ్వచ్చా అనేటువంటిది సంశయమే లేదు. 100% ఇవ్వాలి. వాళ్ళకి తెలియక ఇవ్వలేదు, వాళ్ళకి తెలియక ఆర్థికాలు చేయలేదు, వాళ్ళకి తెలియక ఆ యొక్క నాలెడ్జ్ లేక చేయలేదని మీరు అర్థం చేసుకోండి. అంతేగాని దీనికి ఆనవాయితీ అనేటువంటిది ఉండదు. కొన్ని చూడండి, కొన్ని పూజలు కొన్ని ఏం చేస్తారు, కొన్ని నోములవి మాకు ఆనవాయితీ లేదండి అంటూ ఉంటారు. కానీ ఈ విషయంలో మాత్రం అటువంటిది లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. నేను చెప్పినట్టు చేయండి. ఈ యొక్క సమయంలో దక్షిణాయనంలో గోసేవ ఎంత చేస్తే అంత మంచిది. గోశాలకు వెళ్ళి గోవులకు తినిపించడము చేస్తే అంత మంచిది. శ్రీమాత్రే నమః.